హీరోయిన్ శోభిత ధుళిపాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనే లేదు. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో సెకండ్ స్థానంలో నిలిచిన ఈ బ్యూటీ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 హిందీ చిత్రంతో నటన ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో సెకండ్ స్థానంలో నిలిచిన ఈ బ్యూటీ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 హిందీ చిత్రంతో నటన ఫీల్డ్ లోకి అయితే అడుగుపెట్టింది. తర్వాత గూఢచారి, పొన్నియిన్ సెల్వం 1, మంకీ మ్యాన్, సితారా కురూప్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే శోభిత మే 31వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది. అయితే తండ్రి ఇంజనీర్ కాగా తల్లి ఏమో టీచర్. ఈ హీరోయిన్ చిన్నతనంలోనే ఫ్యామిలీ అయితే వైజాగ్ కు షిఫ్ట్ అయ్యారు. ఇక శోభిత విశాఖపట్నంలోనే లిటిల్ ఏంజల్స్ స్కూల్లో చదువుకుంది. డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేదట ఆమెకి, కానీ అనుకోకుండా సినిమాలోకి వచ్చేసింది. రీసెంట్ గానే అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ శోభిత చరిత్ర మొత్తం బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శోభిత గతంలో తన చెల్లెల్ని ఫన్నీగా అన్న మాటల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఆ పోస్ట్ లో ఏముందో ఇప్పుడు చూసేద్దామే. నా తల్లిదండ్రులపై నాకున్న ప్రేమ ఎంత గొప్పదో చెప్పలేను గాని ఎన్ని జన్మలెత్తినా నాకు ఇలాంటి తల్లిదండ్రులే కావాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక నాకు ఏమీ అవసరం లేదు. నా చెల్లి సమంత కుక్కలా జన్మించినా నాకేం పర్వాలేదు అంటూ శోభిత అయితే రాసుకొచ్చింది ఆ పోస్ట్ లో. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ అవ్వగా కుక్కలా పుట్టమంటున్నావా సమంతను, కుక్క అని తిట్టావుగా పాపం అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. ఇక శోభిత చెల్లెలు సమంతకు పెళ్లైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సోదరి సమంత పైన ఫన్నీగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియానైతే ఒక ఊపు ఊపేస్తున్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.